మనసుకి ప్రశాంతత కావాలంటే కనుక కొన్ని విషయాలు మనం వదిలేసుకోవాలి. వాటి గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని విషయాలను వదిలేయడం అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే చాలు. అయితే దానికన్నా ముందు హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మీకోసం కొన్ని విషయాలు. ఇక్కడ మనం కొన్ని విషయాలు వదిలేయడం అంటే కొన్ని నేర్చుకుంటూ సరిపోతుంది. దాంట్లో ఏంటంటే మొదటిది మనం గతాన్ని వదిలేసుకోవాలి. అంటే జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం వల్ల దానివల్ల మనం బాధపడతాం తప్ప మన గతం అనేది అయితే మారదు కదా. కానీ మన ఈరోజు మాత్రం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మనం దాని గురించి తలుచుకుంటూ ఉంటాం కాబట్టి. అది జరిగింది ఒక పాఠంగా తీసుకోవాలి కానీ మనం భారంగా తీసుకోకూడదు. అలాగే మనం ఇక్కడ రెండోది వదిలేసుకోవాల్సింది ఏంటంటే అందరినీ మెప్పించాలనే ఆలోచన వదిలేయాలి. అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుకైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అందరి అభిప్రాయాల కోసం బ్రతికితే చివరికి మీ మనసుకు మీరే దూరం అయిపోతారు. సో మనం ఏంటంటే అందరినీ మనం మంచిగా అయితే అనుకోలేం, మనల్ని చెడ్డగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవన్నిటిని వదిలేసుకోవడం మంచిది. అలాగే మనం ఏంటంటే మూడోది ఇతరులతో పోల్చుకోవడం వదిలేయాలి. అంటే వాళ్ళ జీవితం మీకు కనిపించేది ఒక భాగం మాత్రమే. నెక్స్ట్ వాళ్ళ మనసులో ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారనేది మనకు తెలీదు. వాళ్ళ ప్రయాణం వేరు, మీ ప్రయాణం వేరు. నేడే మీతోని ఈరోజు మిమ్మల్ని పోల్చుకోవడం మానేసుకోవాలి. అలాగే నాలుగోది ఏంటంటే అవసరాలు లేని సంబంధాలను వదిలేయాలి. అంటే ఇప్పుడు మీకు విలువ ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. వాటి కోసం పదే పదే వెతకాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించేంత మాత్రాన ఎదుటివారు కూడా అదే ప్రేమతో ఉండాలని లేదు. కొన్ని సంబంధాలను వదిలేయడం వల్ల అది ఓటమి కాదు, మనశ్శాంతి కోసం తీసుకునే నిర్ణయం అంతే. అలాగే మన ఐదోది ఏంటంటే అతి ఆలోచన వదిలేసుకోవాలి. ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు కదా, జరిగితే ఆ జరిగిన దాని గురించి అది ఎక్కువ ఆలోచన అయితే అస్సలు మంచికోదు. జరిగిన విషయాల గురించి ముందే భయపడటం, జరిగిపోయిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించడం, ఈ రెండు మన ప్రశాంతతను దొంగిలిస్తాయి. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. మన చేతుల్లో లేని విషయాలు అంగీకరించి నేర్చుకున్నప్పుడు మనసు చాలా తేలిగ్గా అవుతుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే మనకి ఆరవది అందరినీ నమ్మించాలని ప్రయత్నాన్ని వదిలేయాలి. అంటే మీరు నిజాయితీగా ఉన్నారని మీకు తెలుసు కదా, అది ప్రతి ఒక్కరికి మీరు నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది మీరు వదిలేసుకుంటే చాలు. కొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది మీ మంచితనం కూడా తప్పుగా చూస్తారు. అది వాళ్ళ ఆలోచన, మీ ఆలోచన అయితే కాదు కదా. ఇంకా చివరిగా ఏంటంటే మిమ్మల్ని మీరు క్షమించడం నేర్చుకోండి. మీరు గతంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుని ఉండొచ్చు, కొంతమందిని నమ్మి ఉండొచ్చు. ఇవన్నీ గుర్తుంచుకోండి. తప్పు చేసిన మనిషి చెడ్డవాడు కాదు. తప్పు నుంచి నేర్చుకోకుండా అదే తప్పును మళ్ళీ చేయడమే అసలు సమస్య. కాబట్టి గతాన్ని వదిలేసుకోండి, పోలికలను వదిలేసుకోండి, అవసరాలను సంబంధాలను వదిలేయండి, అతి ఆలోచనను వదిలేయండి, అందరినీ మెప్పించాలనే ప్రయత్నాన్ని కూడా వదిలేయండి. ఎందుకంటే ప్రశాంతత అనేది బయట అక్కడ దొరకదు. మనసులో పేరుకుపోయిన భారాన్ని ఒక్కొక్కటిగా వదిలేసినప్పుడు మాత్రమే పుడుతుంది. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే జీవితాన్ని ఎంచుకోండి, అందరినీ సంతోషపెట్టే జీవితాన్ని అయితే కాదు. మీతో మీరు ఉండండి, మీకోసం చేయండి, మీకోసం బ్రతకండి. మనం పక్క వాళ్ళ కోసం బ్రతకక్కర్లేదు, పక్క వాళ్ళ కోసం మనం ఎప్పుడూ పొందక్కర్లేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు, మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఇలా మీరు ఆలోచిస్తే కనుక మనసుకు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. జీవితం అంతా కూడా మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకచ్చు. ఈ ఆలోచనలు అయితే మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ అయితే ఇది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం. అందరికీ బై ఫ్రెండ్స్.